పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్లు గతంలో 2.5 ఇంచుల పైప్ లైన్లు ఉండగా కాలనీ వాసులకు నీటి కొరత ఉన్నందున గతంలో అధికారుల దృష్టికి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. వారు 6 ఇంచుల పైప్ లైన్ శాంక్షన్ చేయగా సంబంధిత కాంట్రాక్ట్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో రోడ్డును కంప్రెస్ మిషన్ తో తవ్వి పైప్ లైన్లు వేయకుండా గత 2 నెలలుగా వదిలిపెట్టాడు. వేసవికాలం వస్తున్న సందర్భంగా వార్డులో ప్రజలు నీటి సమస్యలు ఎక్కువగా పెరిగిపోయాయని, అవసరాలు చాలా ఉన్నాయని, వీలైనంత త్వరలో సంబంధిత కాంట్రాక్టర్ పైప్ లైన్ పూర్తి చేసి 10 రోజుల్లో కాలనీ వాసులకు నీరు అందే విధంగా చూడాలని 6వ వార్డ్ కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ కమిషనర్ను కాంట్రాక్టర్ను కోరారు. మున్సిపల్ కమిషనర్ గారికి మా యొక్క నమస్కారాలు. ఎలక్షన్ ముందు మరి హౌసింగ్ బోర్డులో అప్పుడున్న అధికారులు 2.5 ఇంచుల పైప్ వేసిరు. తర్వాత మేము నీళ్లు వస్తలేవు, ఎందుకంటే అందరికీ చాలామందికి బోర్లు లేవు. మా ప్రాంతంలో హౌసింగ్ బోర్డు ప్రాంతంలో చాలామందికి బోర్లు లేవు, గరీబోళ్ళు ఉన్నారు. అయితే నీళ్ళు వస్తలేవని నా దృష్టికి తీసుకురాగా నేను అప్పటి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ఆయన స్పందించి ఆ 6.5 పైప్ లైను కాంట్రాక్టర్ ద్వారా వాళ్ళకు నిధులు అప్పచెప్పారు. ఎలక్షన్కు ముందు మొన్న నెల 15 రోజుల ముందు వర్క్ స్టార్ట్ చేసిరు, ఒక లైన్ వరకు స్టార్ట్ చేసిరు. మొత్తం జేసీబీతో తీసి ఆ పైప్ లైను వేసిరు. దాన్ని కంప్లీట్ చేయలేదు, నిర్లక్ష్యంగా. ఇప్పుడు దాదాపు 45 రోజులు అవుతుంది ఆ పైప్ లైన్ తీసి ఆ మోరి పక్క కొంటి మొత్తం ఆ తీసిన మట్టి అదంతా మోర్లో పడి మోరి అంతా జామ్ అవుతుంది, అది తీయడానికి ఇబ్బంది అవుతుంది. మేము మొన్న కూడా ఆ ఏ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఆ కాంట్రాక్టర్తో మాట్లాడితే నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కమిషనర్ గారు వచ్చేది ఎండాకాలం, మా ప్రజలు మమ్మలను అడుగుతుర్రు, అయ్యా కంపల్సరీ నీళ్ళు అనేది ప్రతి ఒక్కరికి రావాలి అని చెప్పేసి ఆలోచన కొద్దీ మరి మా దృష్టికి తీసుకొచ్చారు. దయచేసి కమిషనర్ గారు వెంటనే ఆ కాంట్రాక్టర్ గారిని పిలిపించి ఆ పైప్ లైన్ మొత్తము మరి త్వరలోనే ఆ మిగతా పైప్ లైన్ 6.5 పైప్ లైన్ కలెక్షన్ చేయించి మరి వార్డు ప్రజలకు రానున్న వేసవి కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కోరడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.